విధానంలో ఉండడు. ఆయన దర్శించే కాలం ఒకటి ఉంటుంది అనమాట. ఆయన దర్శించే కాలం ఒకటి ఉంటుంది. ఆయన దర్శించినప్పుడు, ఆయన మనల్ని తాకినప్పుడు మన జీవితంలో కూడా బేతస్తా కోనేటి దగ్గర వారికి ఎలాంటి విడుదలైతే కలిగిందో, స్వస్థత అయితే కలిగిందో, ఆరోగ్యాన్ని పొందుకున్నారో, సమాధానాన్ని పొందుకున్నారో, మన జీవితంలో కూడా ప్రభు తాకిడిని మనం అనుభవించినప్పుడు ఆయన కార్యాలను మనము చూడగలుగుతాం. హల్లెలూయా. బేతస్తా కోనేటి దగ్గర ఒక వ్యక్తిని మనము చూస్తాం. ఆ వ్యక్తి 38 సంవత్సరాల నుంచి అక్కడే పడి ఉంటాడు. బేతస్తా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి ఒక పక్షవాయువు రోగి, అంటే పక్షవాతంతో ఉన్నటువంటి వ్యక్తి ఆ 38 సంవత్సరాల నుంచి ఆ మంటపంలో ఉంటాడు. ఎందుకు? ఆయన ఏదో ఒక రోజు నన్ను తాకుతాడు అనేటువంటి ఉద్దేశంతో, అంటే దిగి నేను ఆ నీళ్లను తాకాలి అనేటువంటి ఆలోచనతో ఆయన ఉంటాడు. కానీ ఆయనకి ఆ దింపేవారు ఎవరు లేరు, ఆయన కదలలేనటువంటి పరిస్థితి ఉంది. కానీ నిజంగా ఒకవేళ ఆయనకి నిజంగా నేను ఖచ్చితంగా దిగాల్సిందే అని ఆయనకి సంపూర్ణమైనటువంటి ఆ పట్టుదల ఆయనలో ఉన్నట్లయితే దిగగలిగేటువంటి వాడు. దేవుని పిల్లలంగా మన జీవితంలో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనకు కావాల్సినటువంటిది పట్టుదల. ఈరోజు నేను ప్రభు సన్నిధిని ఖచ్చితంగా అనుభవించగలగాలి. ప్రభు నన్ను దర్శించాలి. ప్రభు ఈరోజు నన్ను దర్శించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఏ సమయాన్ని కూడా మనం వృధాగా పోగొట్టుకోవద్దు. అసలు అంటే వెళ్ళాం అన్నట్టు ఉండకూడదు. వచ్చాము అంటే ఖచ్చితంగా మన జీవితాలను మనం ప్రభు సన్నిధి అనుభవించేటువంటి స్థితిలోనికి మనము రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రభు వారు ఆ దేవదూత దిగి వచ్చినటువంటి ఆ సమయంలోనే వారికి స్వస్థత కలిగేది. కానీ ప్రభు వారు ఆ స్థలానికి వచ్చి బేతస్తా కోనేటి దగ్గరికి వచ్చి ఆ 38 సంవత్సరాల నుంచి అక్కడే పడి ఉన్నటువంటి వ్యక్తిని కూడా స్వస్థపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో ప్రభు సన్నిధిలో ఆయన తాకిడి కోసం ఎప్పుడు కూడా మనం సిద్ధంగా ఉండాలి. ప్రభు ఈ రోజు నన్ను దర్శించాలి, వాక్యం ద్వారా దర్శించాలి, ఆయన సన్నిధిని నేను అనుభవించాలి, ఆయన నాతోని మాట్లాడాలి. హల్లెలూయా. దేవుడు ఎవరితో మాట్లాడతాడు? అసలు ఎవరితో మాట్లాడతాడు? ఆయన మాట కొరకు ఎదురు చూసేటువంటి వారితో మాట్లాడతాడు. ఆయన మాట కొరకు ఎదురు చూసేటువంటి వారు, అంటే మాట్లాడితే వినడానికి కాదు, మాట్లాడితే మన బ్రతుకులు దిద్దుకుంటాం అనుకునేటువంటి వారితో మాట్లాడతాడు ఆయన. హల్లెలూయా. మాట్లాడితే వింటాం, అవతలకెళ్ళి మనకి ఇష్టం వచ్చినట్లు చేస్తాం అన్ని అనుకుంటే దేవుని స్వరాన్ని ఎన్నటికి కూడా మనము వినలేం. మన జీవితాలు నిజంగా మన హృదయం ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, ఇంకా మన జీవితంలో మార్చుకోవాల్సినటువంటిది ఏంటి? ప్రభువా, నీవు నాకు తెలియపరిస్తే నేను మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాను అని నిన్ను నీవు ప్రభువుకు అర్పణ చేసుకోగలిగితే ప్రభువు వారు మనతో తప్పకుండా మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బిడ్డలను అసలు ఆయన త్రోవ తప్పనీయడు. ఆయన బిడ్డలను ఆయన ఏం చేయడు? త్రోవ తప్పనీయడు. ఇప్పుడు బిలాం ఏం చేశాడు? బిలాం ప్రవక్త. ఆయన దేవుని మాటను కాకుండా ఆయన ప్రజలను శపించడానికి బయలుదేరాడు. బయలుదేరినటువంటి బిలాముతో దేవుడు స్పష్టంగా దిగి వచ్చి మాట్లాడలేదు. ఎదురుగా ఒక దేవదూత ఉన్నా కానీ ఆయనను బిలాము చూడలేకపోయాడు. ఎందుకు? దేవుని మాటను దేవుని మాటగా కాకోకుండా వేరే చెప్పడానికి వెళ్తా ఉన్నాడు అనమాట. అంటే ఆయన మనసులో ఏముంది? దేవునికి ప్రతికూలంగానే చేస్తున్నాడు ఈ కార్యం. తెలుసు, ఆయనకి తెలిసి చేస్తున్నాడు కనుక ఆయన యొక్క మనోనేత్రాలు ఏమైపోయాయంటే మూసుకుపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు ఎవరి ద్వారా మాట్లాడాడు?